హలో ఫ్రెండ్స్, నేను మా ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఇద్దరం అవుటింగ్కి వచ్చాం. మా ఇన్విజిబుల్ ఫ్రెండ్ కొంచెం షాపింగ్ చేయాలి అని చెప్పింది అనమాట. సో తనకి తోడుగా అయితే వెళ్ళాను. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ ఇప్పించేసింది. సో దాని తర్వాత చాలా స్టోర్స్కి వెళ్ళాం మేము ఫ్యాబ్రిక్ కోసం. మా దగ్గర ఆల్రెడీ ఒక ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. సో దానికి తగ్గట్టు డ్రెస్ డిజైన్ చేసుకోవడానికి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ కావాలి. సో వాటి కోసం అని చెప్పి చాలా ప్లేసెస్ తిరిగాం. జగదాంబ, పూర్ణ మార్కెట్, ఇంకా నర్సింగ్ కూడా వెళ్ళి చూసాము. సో మ్యాచింగ్ ఉంటే చాలు, కాస్ట్ ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం అడ్జస్ట్ అయి తీసుకుందాం, డ్రెస్ మాత్రం చాలా బాగుండాలి అని అనుకున్నాం. బట్ ఎగ్జాక్ట్గా అయితే మ్యాచింగ్ అయితే దొరకట్లేదు. సో అలా వెతుకుతూ ఉన్నాం. నార్మల్గా మా ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా తను డిజైన్ చేసుకునేది డ్రెస్సెస్ తనకి నచ్చినట్టు ఫ్యాబ్రిక్స్ తీసుకొని. చాలా పేషెన్స్ ఉండాలి అలా చేయాలంటే. సో నాకు నచ్చిద్ది, బట్ నాకు అంత టైం అయితే లేదు ప్రజెంట్. సో తను మాత్రం టైం కేటాయించుకొని తనకి నచ్చిద్ది అది అలా చేయడం అనేది. సో దానికోసం తను టైం కేటాయించి మరీ చేసుకునేది. సో హ్యాపీ. సో అలాగ నేను పప్పీలాగా తన వెంట వెళ్తూ తన ఫ్యాబ్రిక్స్ అన్నీ చూస్తూ సెలెక్ట్ చేసుకుంటూ దానికి హెల్ప్ చేస్తూ ఉంటాను. మేము వెళ్ళే దారిలో నాకు ఇది కనిపించింది అనమాట. రోడ్డు మీద ఇలా పెట్టి బట్టలు అమ్ముతున్నారు. సో నాకు బాగా నచ్చినాయి చూడంగానే. సో కాస్ట్ ఎంత ఉండిద్దా అని చెప్పి అడగడానికి డీటెయిల్స్ వెళ్ళాను. 850, 800 అలా చెప్తున్నారు. ఏదైనా అంతే అంట. సో ఇది 3 సెట్ అనమాట. ఏదైనా సరే సెమీ ఫ్యాన్సీ అనమాట ఇది. సో మరీ చమ్కీగా కాకుండా, అలా అని ప్లెయిన్గా కాకుండా, మినిమల్ వర్క్తో చాలా మంచిగా ఉన్నాయి ఇవైతే. 3 పీస్ సెట్స్. సో చున్నీ, ప్యాంట్ అండ్ టాప్ 3 వస్తాయి. నాకైతే రీజనబుల్ రేట్ అనే అనిపించింది. బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా నాకు నచ్చింది, బాగుంది. క్లాత్ కూడా మరీ అంత గరుగ్గా లేకుండా, లోపలే లైనింగ్ కూడా వస్తుంది. సో టాప్స్ కూడా వేరేలా ఉన్నాయి సపరేట్గా. సో వాటి కాస్ట్ వేరు. ఇవైతే 3 పీస్ సెట్స్ అనమాట అన్నీ. సో మనకి స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అండ్ మీడియం సైజ్గా ఇలా సపరేట్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో ఏ సైజ్ అయితే అది వాళ్ళకి ఉన్న వాటిలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్నే ఉంటాయన్నమాట డిజైన్స్. సో వాటిలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా పెట్టేశారు, బాగుంది. ఇది వచ్చేసి వాల్తేర్ రోడ్ వైపు ఉందన్నమాట. సో ఆ రోడ్కి స్ట్రైట్గా మనం అలా వచ్చేస్తూ ఉంటే మనకి సైడ్లోనే కనిపిస్తూ ఉండేది. ఇది వచ్చేసి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, 3 డేస్ ఉండిద్ది. మ్యాక్సిమం సాటర్డే, సండే అయితే కంపల్సరీ పెడతారంట. సో ఎవరికైనా వైజాగ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో తీశాను. సో ఎవరైనా తీసుకోవాలి, కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చేసేయండి. పెద్ద వాల్తేర్ రోడ్ అనమాట. సో నేను తీసుకుందాం అనుకున్నా, నాకైతే ఒక 4-5 పీసెస్ నచ్చేసినాయి. బట్ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక ఫంక్షన్ కోసం నేను తీసుకోవాలి వేరేవి. సో అందుకని ఇంక వీటిని ఆపేసాను, తీసుకోలేదు ఏమీ. బట్ చాలా నచ్చినాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్తే తీసుకుంటే కనుక మీకు షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను. ఇంకా రైట్ సైడ్ మొత్తం మనకి టాప్స్, లెగ్గిన్స్ ఉన్నాయి. సో ఈ డ్రెస్సెస్ రైట్ సైడ్ చూస్తే మనకి కావాలనుకుంటే ఓన్లీ టాప్ కూడా తీసుకోవచ్చు. టాప్ వచ్చేసి మనకి 200-300 పడిద్దంట. ఇంకా లెగ్గిన్ వచ్చేసరికి 200 అంట. మనకి టాప్స్ అనేవి కామన్ 300వి, 200వి ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. బట్ ఇలా 3 పీస్ సెట్స్ కొంచెం మంచిగా ఉండేవి దొరకడం అంటే కష్టం అని నాకు అనిపించింది. అంటే నేను చూసిన వాటిలో ఇక్కడ ఉన్నాయి మాత్రం చాలా రీజనబుల్గా అనిపించింది. సో ఇవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ మ్యాక్స్కి అయితే బయలుదేరిపోయాం. మ్యాక్స్లో కూడా కొంచెం షాపింగ్ ఉందన్నమాట. సో ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత అలాగా మా ఇంటి వరకు డ్రాప్ చేసేసింది మా ఫ్రెండ్. సో తను చేసిన మటన్ కర్రీ అయితే నాకు ఇచ్చి ప్యాక్ చేసి ఇచ్చేసింది. ఇంకా దాంతోపాటు తను డై చేసుకోవాలి అని చెప్పింది కొన్ని టాప్స్. సో ఆ డై చేసుకోవాల్సిన టాప్స్ అనేవి నాకు ఇచ్చింది. నేను డై అసలు ఎప్పుడు చేయలేదు నా బట్టలకు కూడా ఎప్పుడు, బట్ ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పాను. తనకున్న బిజీ షెడ్యూల్లో నేను ఈ చిన్ని హెల్ప్ చేస్తే హ్యాపీ ఫీల్ అయిద్దని. సో ఆ డై ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో పెడతాను. ఈ లోపల ఇక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. నన్ను డ్రాప్ చేసేసింది. మటన్ కర్రీ అయితే సూపర్ చేసింది మా ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంది. నేను కళ్యాణ్ తినేసాం. సో మా డే అయితే అయిపోయింది ఇక్కడితో. సో నెక్స్ట్ వీడియోస్ కోసమని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.